హలో అండి. 8:00 రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ్ కారు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేసి రోజా అనుమానపడుతూ ఉంటుంది. ఇక అత్తయ్య, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. అరుణ్ సార్, మీది కూడా చెక్ చేయండి. ఎవరి దగ్గరైనా దొంగలించి ప్రేమ్ కారు కొనుక్కున్నాడా అనేసి అనగా రమాదేవి మరియు అరుణ్ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఏ తేడా లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ అలాగనే ఉంది అని వాళ్ళు చెప్తారు. చెప్పగానే ఇంక రోజా అంటుంది, ఏంటి అసలు మీరు మీ దగ్గర కాకుండా అసలు ప్రేమ్ దగ్గర ఎలా వచ్చాయి డబ్బులు అని అనగానే హర్షవర్ధన్ ఇలా అంటాడు, ఇక మీ దగ్గర తీసుకోలేదని కన్ఫర్మ్ అయింది కదా, ఇక పక్కకు జరగండి, వెళ్ళిపోతాడు ప్రేమ్ అనేసి అనడంతో అదేవి నమ్మను హర్ష, నాకు తెలిసి నువ్వే వాడికి డబ్బులిచ్చావు కదా, నేను అసలు ఈ కారును కదలనివ్వను అని ఒక రాడ్ పట్టుకొని కారు దగ్గరికి వస్తుంది రమాదేవి. వెంటనే చంద్రిక అడ్డం తిరుగుతూ ఇలా అంటూ ఉంటుంది, అమ్మగారు, నేను చెప్పాను కదా మీ డబ్బులు ఎవరివి కాదని, ప్రేమ్ బాబుకి నేనే డబ్బులు ఇచ్చాను. నా పుస్తెల తాడు అమ్మి మరీ నేను డబ్బులు ఇచ్చాను, అవి నా డబ్బులు అని అనడంతో ఒకేసారి షాక్ అవుతూ ఉంటారు. ఇక రోజా, అరుణ్, రమాదేవి. నువ్వివ్వడమా? అయినా అత్తయ్య, ఇన్నాళ్ళు ఈ చంద్రిక మన ఇంట్లోనే ఉంటుంది కదా, అంటే మన మనిషి అన్నమాటే కదా, తను దగ్గర ఉన్నా కూడా, తన దగ్గర తీసుకున్నా కూడా మన ఇంట్లో తీసుకున్నట్టే కదా, అగ్రిమెంట్ పేపర్ చించేయండి, ప్రేమ్ మన ఇంట్లో డబ్బులే వాడుకున్నాడు అనగానే, ఏంటండి 25 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నాను, నాకేమైనా డబ్బులు ఇస్తున్నారా మీరు? నేను ఇంట్లో పనిచేస్తున్నానని ఆ తాళి నా సొంత సంపాదన. నేను 25 సంవత్సరాలకు రాకముందే అది నా మెల్లో పడింది. అది నేను ప్రేమ్కి అప్పుగా ఇచ్చాను, మళ్ళీ తర్వాత తీసుకుంటాను. మీరు ఇచ్చారా? అయితే మీ అత్తయ్యని అడగండి, నేను ఎందుకున్నానో ఇంట్లో, ఈ మనిషినో కాదు అని అడగడంతో హర్ష కూడా ఇలా అంటూ ఉంటాడు, రోజా, మీ అత్తయ్యని అడుగు, అసలు ఎందుకుందో, చంద్రిక అసలు ఎవరో ఎందుకుంటుందో అని అడగడంతో, అత్తయ్య, అసలు ఈ చంద్రిక మన ఇంట్లో ఎందుకుంటుంది, మీరు నెల నెల చంద్రికకి ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు అని అడుగుతూ ఉంటుంది రోజా. ఇక మాటలు విన్న రమాదేవి ఇలా అంటుంది, అదేమన్నా బ్రహ్మ రహస్యమా, దానికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు, ఇక ఒక ముద్ద పడేస్తే ఇక్కడే ఉండి పని చేసుకుంటుంది అని అలా ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక మీకు అర్థమైంది కదా, జరగండి అని అనడంతో, నేను జరగనివ్వను అని రోజా అనడంతో, ఏయ్ గీ అని మాట్లాడమంటే అస్సలు బాగుండదు రోజా అని అనడంతో, చూసారా అత్తయ్య, చూసారా సార్, ఎలా మాట్లాడుతుందో, ఈ పనిదానికి అసలు రూపం బయటపడింది అనగానే, పని వాళ్ళమైతే మాకు రెస్పెక్ట్ ఉండదా, మా రెస్పెక్ట్ని ఎవరైనా కించపరచాలని చూసినా మేము ఊరుకోం అని అంటూ కోప్పడుతూ ఉంటుంది చంద్రిక. ఇక అందరూ పక్కకు తప్పుకుంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కార్ కూడా బయటికి తీస్తాడు ప్రేమ్. ఇక మరోవైపు రమాదేవి నైట్ పార్టీకి వెళ్ళి వస్తూ ఉంటుంది తన ఫ్రెండ్స్తో. అనుకోకుండా తన కార్ ట్రబుల్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు తన తనతో ఉన్న ఫ్రెండ్ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి కార్ తేవాలంటే చాలాసేపు అవుతుంది, ఇంట్లో నా డాటర్ ఒక్కతే ఉంది, ఏదైనా క్యాబ్ బుక్ చేయి రమాదేవి అని తన ఫ్రెండ్ చెప్పడంతో సరేనని క్యాబ్ బుక్ చేయబోతుంటుంది. మరోవైపు ఇక ఒక క్యాబ్ బుక్ చేయగానే డ్రైవర్గా ప్రేమ్ ఇక మాస్క్ పెట్టుకొని వస్తూ ఉంటాడు. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి బుక్ చేసింది చామంతి. ఏం చామ్, నువ్వు బుక్ చేసావా, నీకు ఒక కార్ బుక్ చేయడం కూడా వచ్చా అని అనగా, ఓ బాగా వచ్చు, పదండి అని అంటూ ఉంటుంది. ఎక్కడికి ఈ నైట్, అసలు ఎందుకు బుక్ చేసావు అని ప్రేమ అడగ్గా, నేను కస్టమర్ని సార్, మీరు ఇప్పుడు డ్రైవర్, నేను ఎక్కడికి చెప్తే అక్కడికి తీసుకెళ్ళాలి అని అంటోంది. సరే అయితే ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పు
అని అంటాడు ప్రేమ్. అయితే మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి తీసుకెళ్ళండి. అక్కడ చాలా బాగుంటుంది ఇప్పుడు అని అనగా, ఇప్పుడు అంత దూరం ఈ చీకట్లో అవసరమా చాం అనగా, నేను చెప్పింది చెయ్యండి. ముందుగా పాటలు పెట్టండి అని పాటలు పెట్టిస్తూ ఉంటుంది. ఇక పాటలు వస్తూ ఉండగా చాలా జాలీగా మన చామంతి డాన్స్ వేస్తూ ఉంటుంది ప్రేమ్ ముందల. మరోవైపు రమాదేవి కూడా కార్ బుక్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ పోవడం, గుణ తన ఫ్రెండ్‌తో ఇక బయట తాగుతూ కనిపిస్తూ ఉంటాడు. ఇక చామ్‌ని, ప్రేమ్‌ని చూసి ఏంటి ఇంత అర్ధరాత్రి ఇది వీనితో తిరుగుతుంది. అసలు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే మేడంకి అది రమాదేవికి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక అంతటితో ఈ రివ్యూ కంప్లీట్ అవుతుంది. అసలు మరి చెప్తాడా తనకి? ఇక ఏమవుతుంది అని మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.